ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది కానీ లబ్ధిదారుల్లో చాలా మందికి సబ్సిడీ మనీ రావట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తాము ఎవరిని అడగాలని బాధితులు లబోదిబోమంటున్నారు. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయి కానీ అమలు సరిగా ఉందో లేదో చూడవు. ప్రారంభ ఆర్భాటాలే తప్ప ఆ తరువాత పట్టించుకోవు. ఏపీలో కూటమి ప్రభుత్వం దీపం 2 పథకం విషయంలో ఇదే చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే చాలా మంది ఈ పథకం కింద ఉచిత వంట గ్యాస్ కోసం బుక్ చేసుకుని డబ్బు చెల్లించారు. కానీ వారికి తిరిగి రావాల్సిన సబ్సిడీ మనీ రావట్లేదు. గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారు. బ్యాంకులేమో తమకు సంబంధం లేదు అంటున్నాయి. కొంతమందికి నిజంగానే డబ్బులు వారి అకౌంట్లో పడుతున్నాయి. సిలిండర్ ఇంటికి డెలివరీ అయిన 3 రోజుల్లో మనీ జమ అవుతున్నాయి. అందువల్ల వారు సంతృప్తి చెందుతున్నారు. కానీ మనీ రాని వారికే సమస్య అవుతోంది. మరి బాధితులు మా గోడి ఎవరికి చెప్పుకోవాలి అంటూ లబోదిబో అంటున్నారు.